బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నూతన సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పథకాల అమలు, కొత్త రేషన్ కార్డుల జారీ, కౌలు రైతుల సమస్యలు, భూ సమస్యలపై అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతోన్న ప్రభుత్వ పథకాలపై సమాచారం సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి ఇళ్లు కట్టుకోలేని పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాలపై కలెక్టర్లతో రేవంత్ రెడ్డి ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నూతన సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సమావేశం ప్రారంభమై ఎంతసేపు అవుతోంది, అలాగే ఎంతసేపు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది? బాబు, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆ కలెక్టర్లతో ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా ఉన్నతాధికారుల సమావేశం ఉంటుందని చెప్పేసి కూడా తెలిపారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. కాబట్టి సచివాలయంలో ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఆ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మాత్రం రాష్ట్రంలో అంటే ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా గ్రామాల్లో కూడా గ్రామ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామ సభల వేదిక నుంచి కూడా ఎవరైతే ప్రజలకు సంబంధించిన సమస్యలను కూడా ఆ గ్రామ సభ వేదిక నుంచి కూడా వినిపిస్తారో వాటికి ఎప్పటి వరకు ఆ పరిష్కారం చూపాలి, ఆ పరిష్కారం చూపే మార్గాలపైన కూడా ముఖ్యమంత్రి ఇప్పటివరకే దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకే ప్రజాభవన్లో కూడా ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి 2 రోజుల పాటు కూడా ఆ ప్రజావాణికి ప్రజలకు సంబంధించిన సమస్యలు వినిపించే విధంగా కూడా వాళ్ళు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సూచనలు చేస్తారు. ప్రతిరోజు కూడా వారంలో 2 రోజుల పాటు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎవరైతే వినతులు తీసుకుని వస్తారో వాటన్నిటి కూడా స్వీకరిస్తారు. వెంటనే ఆ సంబంధిత అధికారికి కూడా వారికి మెసేజ్ వెళ్తుంది. ఆ అధికారికి మీ ఫైల్ ఫార్వర్డ్ చేయబడింది. ఫార్వర్డ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆ సమస్య పైన కూడా అధికారులు ఇప్పటివరకు దృష్టి సారించారని దానిపైన కూడా ఒక మెసేజ్ కూడా వస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో కూడా అధికారులందరూ కూడా పర్యటించే ఆ సమయంలో కూడా ఈ 8 రోజుల పాటు కూడా ఆ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట, అదేవిధంగా 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ గల్లీకి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత గ్రామంలో ఆ గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు. చేసిన తర్వాత మాత్రం గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా ప్రతి విషయాన్ని కూడా తెలపాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కోరారు. కాబట్టి సమస్యలన్నిటి కూడా స్వీకరించిన తర్వాత వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ కూడా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ సమస్యకు మాత్రం ఏ ఆధారికి పంపించిన తర్వాత ఆ సమస్య పైన ఏ విధంగా దృష్టి సారించారనే దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు. వెంటనే అంటే సమస్యలు స్వీకరించిన తర్వాత మాత్రం ఆలస్యం కాకుండా కూడా వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కారానికి సంబంధిత అధికారికి కూడా పంపించామనే దానిపైన కూడా ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికారులతో పాటు అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఉండబోతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ పూర్తి స్థాయిలో మొత్తం ఎవరైతే అధికారికి ఫైల్ ఫార్వర్డ్ చేసి ఉంటుందో ఫార్వర్డ్ చేసిన తర్వాత సంబంధిత అధికారి కూడా మీకు కాంటాక్ట్ అవుతారనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే ప్రధాన సమస్యలు కూడా ఇప్పటివరకు ప్రజావాణిలో వస్తున్నాయో ఆ సమస్యలపైన కూడా దృష్టి సాధించింది ప్రభుత్వం. చాలా మంది కూడా ఇల్లు లేని నిరుపేదలు కావచ్చు, దాంతోపాటుగా పెన్షన్దారులు, ధరణి సమస్యలతో కూడా చాలా మంది కూడా ఇప్పటివరకు ప్రజావాణికి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఆ సమస్యలన్నిటిపైన కూడా ఆ ప్రభుత్వం దృష్టి సాధించింది. ఇంకా కూడా రాష్ట్రంలో పరిపాలన అందించేందుకు కూడా ఏ విధంగా అడుగులు వేస్తే బాగుంటుందనే దానిపైన కూడా ఆ కలెక్టర్ల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఆ కలెక్టర్లకు, అదనపు కలెక్టర్లకు, అదేవిధంగా ఎస్పీలకు కూడా ఆ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తెలిపిన మాత్రం 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రకటించింది. ఇప్పటివరకే ఉచిత ఆ మహిళలకు సంబంధించిన మాత్రం బస్సుకు సదుపాయాలు కూడా ఇప్పటివరకే కల్పిస్తూ కూడా మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో కూడా ప్రయాణం చేస్తున్నారు. దీంతో పాటుగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన
సంబంధించినంత వరకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 300 పైగా కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకోవడానికి మాత్రం వెసులుబాటు ఉంటుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఇంకా 4 గ్యారెంటీలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది. 100 రోజుల లోపలే మొత్తం 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని చెప్పి కూడా ఆ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో ఇప్పటివరకే మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు కూడా ప్రతి నెల ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న నేపథ్యంలో ఆ పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం చెప్తుంది. దాంతోపాటుగా 500 రూపాయలకే ఆ సిలిండర్ ఇస్తామని చెప్పి కూడా గతంలో హామీ ఇచ్చారు. కాబట్టి 500 రూపాయల ఆ సిలిండర్ పైన కూడా ఒక గైడ్లైన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నామని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో పాటుగా ఆ రేషన్ కార్డులు ఎవరికైతే లేని వారికి మాత్రం కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి మాత్రం ఒక తేదీని కూడా ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ ప్రభుత్వం తెలిపింది. కానీ ఆ తేదీ పైన మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నెల 28 నుంచి కూడా రేషన్ కార్డులకు సంబంధించినంత వరకు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ దీనికి సంబంధించిన ఇంకా అఫీషియల్ గా మాత్రం ఎలాంటి నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోలేదు. దీంతో పాటుగా ఇప్పటివరకు 6 గ్యారెంటీలకు సంబంధించిన మాత్రం 100 రోజుల్లో కూడా అమలు చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం 100 రోజుల్లో కూడా అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ఆ ప్రభుత్వం తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, ఎంతమందికి 6 గంటల పథకాన్ని కూడా అమలు చేయాల్సి ఉంటుందనే దానిపైన కూడా కలెక్టర్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కలెక్టర్లందరితో ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. ప్రసంగంలో మాత్రం ఎలాంటి అంశాలను కూడా వారికి సూచించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా అదనపు కలెక్టర్లు, ఎస్పీలతో మొదటి సమావేశం కాబట్టి ఈ సమావేశంలో మాత్రం రాష్ట్రానికి సంబంధించిన మాత్రం ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ కు సంబంధించినందుకు ఆ గత ప్రభుత్వం ఏమైనా అమ్మకాలకు చేపట్టిందా, ల్యాండ్స్ ను ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఈ ల్యాండ్స్ ఉన్నాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక డేటాను కూడా తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు వెళ్ళినట్టు సమాచారం. దేవాదాయ భూములు, అదేవిధంగా అసైన్స్ భూములు, దాంతోపాటుగా ప్రభుత్వానికి సంబంధించిన ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపైన కూడా ఒక లెక్కలతో రావాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా ఇప్పటివరకు తెలుస్తుంది. దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలు ఏవైతుందో హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి మాత్రం ఎంతమంది అర్హులు ఉంటారో అర్హులకు ఏ విధంగా హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలన్న దానిపైన కూడా ప్రధానంగా దృష్టి అయితే సాధించబోతున్నారు. దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ మార్గాలపైన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. అన్ని పథకాలను కూడా అమలు చేయాలి, 100 రోజుల్లో కూడా అమలు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన చాలా వరకు కూడా ఆదాయం అవసరం ఉంటుంది. ఈ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా కూడా దృష్టి సాధించిన నేపథ్యంలో ఇవాళ కలెక్టర్ల సమావేశం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన తర్వాత ఇలాంటి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా వెళ్ళబోతున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించినందుకు ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు గ్రామ సభల నిర్వహణ, గ్రామ సభల్లో మాత్రం ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కూడా ఏ విధంగా నివృత్తి చేస్తారు, అక్కడ ఎవరెవరు అధికారులు ఉంటారు, గ్రామ సర్పంచ్ తో పాటు అదేవిధంగా అధికారులు ఉండాలని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఎవరెవరిని ఇన్ఛార్జ్ గా నియమిస్తారు, ఎవరెవరికి ఏ జిల్లాలో ఎలాంటి బాధ్యతలు అప్పచెప్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ.